హలో అండి. ఉడిపి స్టైల్ చట్నీ అండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా బావుంటది. ఇడ్లీ, దోస, పునుగులు దేంట్లోకైనా మంచి కాంబినేషన్ అనమాట ఈ చట్నీ అయితే. ఒక్కసారి అలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని, ఒక కప్పు పల్లీలు వేసుకొని, మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పల్లీలు బాగా వేయించుకోండి. పల్లీలు ఎంత బాగా వేగితే ఈ చట్నీ అంత రుచిగా ఉంటుంది. పల్లీలు ఇలా కలుపుకుంటూ లోపల నుంచి కూడా మంచిగా వేగేలాగా క్రిస్పీగా వేయించుకోండి. చూడండి ఇలాగా. ఇలా వేగాక ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో వేయించిన శనగపప్పు కూడా వేసేసుకుని చూడండి, శనగపప్పు కూడా మనకి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా 2 కూడా ఇలా బాగా వేగాలి. వెంటనే తీసేసి గిన్నెలో వేసుకోండి. అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే ఒక రెబ్బ కరివేపాకు, మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి వేసుకుని, పచ్చిమిర్చి కాస్త వేగాక తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి. ఆవాలు వేయడం వల్ల చట్నీ మంచి రుచిగా ఉంటుందండి. కరివేపాకు కూడా వేసుకోవడం వల్ల. ఇలా పచ్చిమిర్చి వేగింది కదా, వెంటనే తీసేసుకుని పల్లీలు మనం ఆల్రెడీ గిన్నెలో తీసుకున్నాం కదా, అదే గిన్నెలోని ఇది కూడా చక్కగా గరిటెతో తీసేసుకుని వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి చట్నీ. ఒక్కసారైనా సరే ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు చట్నీ అయితే. తీసేసుకుని గిన్నెలో వేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. అలానే ఒక అర ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా అవసరం లేదండి. ఒక అర ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి. అలానే టేస్ట్ కోసం కొద్దిగా చింతపండు అన్నది వేసుకోవాలి. చాలా కొద్దిగా వేసుకోవాలండి. అలానే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా రాళ్ళ ఉప్పు వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకుని ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని వాటర్ పోసుకుని, మన చట్నీ కన్సిస్టెన్సీ మీకు పలుచగా కావాలంటే కాస్త వాటర్ ఎక్కువగా వేసుకోండి. ముద్దగా కావాలంటే చట్నీ కొద్దిగా వాటర్ తగ్గించి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని గిన్నెలో వేసేసుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం. చాలా బాగుంటుందండి. పోపు లేకపోయినా కూడా ఈ చట్నీ అనేది మంచి రుచిగా ఉంటుంది. ఉడిపి స్టైల్ చట్నీ అన్నమాట. పోపు కూడా సింపుల్గా ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా పోపు పెట్టుకున్నా కూడా ఇది. ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలానే కరివేపాకు కూడా ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. ఈ 2 మంచిగా వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చట్నీలో కలిపేసుకోవడమే. ఇడ్లీ, దోస, పునుగులు, వడ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. చూడండి ఇలా కలిపేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఒక్క ప్లేట్ కాదండి, 2, 3 ప్లేట్లు ఇడ్లీలైనా తినేస్తారు. ఇంకా దోశలు అయితే చెప్పవసరం లేదు. ఇంత మంచి చట్నీ ఉందంటే 4, 5 దోశలు కూడా ఇట్టే తినేస్తారన్నమాట. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి.